హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, భయపడవద్దు, విస్మయమందవద్దు, శత్రువుకి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద నుండి సహాయం మనం పొందుకును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుకుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? భయపడవద్దు, విస్మయం పొందవద్దు. మనం ఏ విషయంలో భయపడడానికి వీలు లేదు, ఏ విషయంలో చింతించడానికి వీలు లేదు. ఎందుకంటే శత్రువుకి కలిగి ఉన్న సహాయం కంటే ఈరోజు నీ మీద అనేక మంది నిందలు వేసి ఉండొచ్చు, లేకపోతే నీ పరాజయం చూసి ఆనందించుచూ ఉండొచ్చు, లేకపోతే నీ మీద అబద్ధ సాక్ష్యములు ఇచ్చి వారు నిన్ను దోషులుగా చూపించవచ్చు. ఆ విషయాల వైపు నువ్వు చూసి బాధపడబాక. ఎందుకంటే దేవుడు ఏ విషయంలో అయినా సరే నీకు విజయమే కలగజేస్తాడు. శత్రువు విషయాలన్నింటి మీద విజయాన్ని పొందినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. శత్రువుని అణచవేసి పాపాన్ని తొలగించి నీతిని అనుగ్రహించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. అలా నజరేయుడైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నీతిని విశ్వసించున్నామో, నీ కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నామో, శత్రువు కన్నా అధికమైన సహాయం క్రీస్తు ద్వారా మనకి వచ్చి ఉన్నది. కాబట్టి ఈరోజు లోకపరమైన ఆలోచన ద్వారా నిన్ను నిందించినా, నువ్వు అబద్ధంగా నీ మీద సాక్ష్యం ఇచ్చినా సరే, నువ్వు వాటి వైపు చూసి నువ్వు చింతించడానికి వీలు లేదు. నా పరిస్థితి అయిపోయింది కదా, నన్ను అందరూ దోషులుగా చూస్తున్నారు కదా, లేకపోతే నీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, లేకపోతే నీ రక్త సంబంధికులు, లేకపోతే నీ సేవకుల విషయంలో ఉన్నారు, ఎవరి విషయంలో జరిగి ఉండొచ్చు. నువ్వు అలా బాధపడడానికి వీలు లేదు. వాళ్ళకి కలిగి ఉన్న సహాయం కంటే నీ సేవకుడు కలిగి ఉన్న సహాయము అధికమైనది, నీ దేవుడు కలిగి ఉన్న సహాయము అధికమైనది. నీలో ఉన్న దేవుడు నీ కొరకు అనేకమైన కార్యాలు చేయడానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులు చింతించడానికి వీలు లేదు. చూసినట్లయితే పౌలు శీలని చెరసల్లో పెట్టేశారండి. వారు ఏం చేశారు? స్తుతించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోను అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని వైపు చూశారు. కాబట్టి ఈరోజు కూడా పరిస్థితి అయిపోయింది అనుకుని ఉండొచ్చు. పౌలు శీలలో ఏం చెరసలు వేయగానే అందరి పరిస్థితి అయిపోయింది. పేతురుని కూడా చెరసల్లో వేశారు. పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. ఒక శిక్ష అనేది వేసేసారు, ఒక నింద అనేది వేసేసారు. పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. లేదు లేదు లేదు. తర్వాత ఏం జరిగింది? గొప్పగా దేవదూతలు వచ్చి సహాయం చేసి విడిపించినాయి పేతురు గారిని. పౌలు శీలలో ఆరాధించక చెరసాల బంధకాలు తెగిపోయినాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థించక దేవుడే వాళ్ళని చేపట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా నీ జీవితంలో, నీ సేవకుల జీవితంలో ఎవరైతే అబద్ధ సాక్ష్యం ఇచ్చి ఆనందపడుతున్నారో, ఎవరైతే నిందేసి ఆనందపడుతున్నారో, వారు కన్నులు దేవుడు ఈరోజు తెరవబోతున్నాడు. వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, వాగ్దానం బట్టి ఎప్పుడైతే అడుగుతామో, అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాం. మన జీవితంలో, మన కుటుంబ సభ్యుల జీవితంలో, సేవకుల జీవితంలో ఏదైతే నిందించబడిన అనుభవం ఉందో దాని విషయంలో దేవుడు ఈరోజు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో దేవ, రాజులకు రాజు నువ్వు ఉన్నావు తండ్రి, అధికారులకు అధికారి నువ్వు ఉన్నావు తండ్రి. ఇదిగో దేవ, ఎవరైతే తండ్రి నిందించబడి తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారి నింద తండ్రి యావత్తు తండ్రి యేసుక్రీస్తు నామములో తండ్రి తొలగిపోను కాక తండ్రి ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఆ విషయంలో విడుదల కలిగినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది దేవ. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుంది. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.